హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెట్ చేసుకోండి. థ్యాంక్ యూ. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి జగన్ ఇచ్చిన పాత ట్యాబ్ ఇంకా న్యూ ట్యాబ్లో డిఫరెన్సెస్ అయితే చూద్దాం. సో ఫస్ట్కి అయితే కవర్స్ చూపిస్తాను మీకు. సో ఇదైతే ఇప్పుడు ఈ సంవత్సరం ఇచ్చిన కవర్. సో చూడొచ్చు, బుక్ టైప్ అయితే ఇవ్వలేదు మనకి. సో హార్డ్ కేస్ అయితే ఇచ్చారు మనకి, చాలా హార్డ్గా అయితే ఉంటుంది. సో చూడొచ్చు, ఫ్లెక్స్ కూడా అవుతలేదు. సో ఓల్డ్ కవర్ చూపిస్తాను. సో ఓల్డ్ కవర్ అయితే ఇది. సో మనకి బుక్ టైప్ అయితే ఇచ్చారు. సో బుక్ కవర్ అంటారు కదా, సో ఆ టైప్లో. సో ఈ సంవత్సరం అయితే కొంచెం డ్యూరబుల్ కవర్ అయితే ఇచ్చారు. సో డిస్ప్లే గట్రా ఏం డ్యామేజ్ అవ్వదు. సో ఇప్పుడు ట్యాబ్ చూసుకుంటే మనకి ఇది కొత్త ట్యాబ్ ఫ్రెండ్స్. సో మీకు బ్యాక్ సైడ్ తిప్పి చూపిస్తాను. సో చూడొచ్చు, ఇదైతే మనకి లేటెస్ట్గా ఇచ్చిన ట్యాబ్ A9. సో అన్బాక్సింగ్ వీడియో పెట్టాను, చూస్తారనుకుంటున్నాను. సో ఇదైతే మనకి లాస్ట్ ఇయర్ ఇచ్చిన ట్యాబ్. సో డిఫరెన్స్ వచ్చేసరికి ఫస్ట్ కెమెరా చూడొచ్చు, మనకి షేప్ అయితే మారింది. ఇది సర్కిల్లో ఉంది, అదైతే స్క్వేర్లో ఉంది. సో థిక్నెస్ కూడా అయితే మారింది. సో చూడొచ్చు, సో లేటెస్ట్గా ఇచ్చిన ట్యాబ్ అయితే కొంచెం థిక్గా ఉంటుంది, లావుగా. సో ఓల్డ్ ఇయర్ అయితే కొంచెం సన్నంగా అయితే ఉంది. సో అలాగే డిస్ప్లే చూసుకుంటే మనకి ఆన్ చేస్తాను. సో డిస్ప్లే బెజల్స్ కూడా చూడొచ్చు. సో కొత్తగా ఇచ్చిన ట్యాబ్లో అయితే బెజల్స్ అయితే 4 సైడ్స్ ఈక్వల్గా అయితే ఉన్నాయి. సో లాస్ట్ టైం అయితే టాప్ బాటమ్ ఇంకా లెఫ్ట్ రైట్ అయితే మనకి తేడా ఉంది బెజల్స్. సో చూడొచ్చు, టాప్ అయితే కొంచెం లావుగా ఉంది, సైడ్స్ సన్నంగా ఉంది. సో ఇప్పుడు కొత్తగా ఇచ్చిన ట్యాబ్లో అయితే 4 సైడ్స్ ఈక్వల్గా అయితే ఉన్నాయి. చూడొచ్చు, 4 సైడ్స్ అయితే ఈక్వల్. సో అలానే ఈ ట్యాబ్తో పాటు మనకి ఛార్జర్ బాక్స్లో అయితే రాదు. సో మనకి ఛార్జర్ కూడా విడిగా అయితే ఇస్తారు. ఛార్జర్ చూపిస్తాను. సో చూడొచ్చు, ఛార్జర్ అయితే ఇది ఫాస్ట్ ఛార్జర్. సో లాస్ట్ టైం అయితే 7.5 వాట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. సో ఈసారి అయితే ఫాస్ట్ ఛార్జర్ ప్లస్ టైప్ సి కేబుల్తో అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. సో టైప్ సి కేబుల్ బాక్స్లోనే వస్తుంది. చూడొచ్చు ఎలా ఉంటుంది, టైప్ సి టు టైప్ సి. సో లాస్ట్ టైం అయితే USB టు టైప్ సి ఇచ్చారు. సో ఈసారి అయితే కొంచెం అప్గ్రేడ్ చేశారు. సో చూడొచ్చు, ఛార్జర్ అయితే ఇది. సో ట్యాబ్ అయితే కొంచెం డ్యూరబుల్గా ఉంది. ఇంకా అలాగే స్టోరేజ్ మాట్లాడుకుంటే మనకి 4GB ర్యామ్, 64GB స్టోరేజ్. సో ఓల్డ్ దాంట్లో అయితే మనకి 3GB ర్యామ్, 32GB స్టోరేజ్. సో స్టోరేజ్ కూడా పెంచారు. సో అలానే SD కార్డ్ చూసుకుంటే ఓల్డ్ దాంట్లో మనకి 64GB అయితే ఇచ్చారు. సో ఇప్పుడు న్యూ దాంట్లో అయితే మనకి 256GB SD కార్డ్ అయితే ఇచ్చారు. సో లైక్ 3 ఇయర్స్ చూసుకుంటే ఇలాగా 8th, 9th, 10th. సో లాస్ట్ టైం చాలా అప్గ్రేడ్స్ అయితే చేశారు. సో మేజర్గా అయితే స్టోరేజ్ గురించి. సో లాస్ట్ టైం అయితే చాలా ల్యాగీ ఉండేది. సో ఇప్పుడైతే మీకు ఆ ప్రాబ్లం అస్సలు ఉండదు. సో చాలా స్మూత్గా అయితే ఉంది. సో అదొక మెయిన్ డిఫరెన్స్. సో మీరు బాడీ చూసుకున్నా కూడా సో కలర్స్ అయితే కూడా మార్చారు. చూడొచ్చు, లాస్ట్ టైము స్పేస్ బ్లాక్ అయితే ఇది. సో ఇది ఇప్పుడైతే ఇలా మారింది. చూడొచ్చు, కలర్ డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది. సో టాప్ చూడొచ్చు, ఇదైతే ఈ లైన్ అయితే ప్లాస్టిక్ వస్తుంది మనకి. సో నెట్ స్పీడ్ కోసం అయితే ప్లాస్టిక్ ఇస్తారు, టాప్ బాటమ్. చూడొచ్చు ఇక్కడ. సో లాస్ట్ టైం కూడా అయితే సేమ్ ఇచ్చారు. సో చూపిస్తాను. సో చూడొచ్చు, ఇక్కడ కూడా అయితే. సో లాస్ట్ టైం ఏంటంటే కరువు ఉంటుంది బాడీ కొంచెం సైడ్ నుంచి చూసుకుంటే ఇలాగా. సో మనకి ఈసారి అయితే లైక్ ఐఫోన్ ఉన్నాయి కదా, ఇప్పుడు iPhone 13, 14 కానీ. సో బాక్స్ టైప్, స్క్వేర్ టైప్ డిజైన్ అయితే ఇచ్చారు. సో దీనివల్ల డ్యూరబిలిటీ అయితే పెరుగుతుంది. సో లాస్ట్ టైం లాగా బెండ్ కట్ అవ్వవు ట్యాబ్స్. సో లాంగ్ లైఫ్ వస్తుంది కాబట్టి ఈ ట్యాబ్స్ ఇచ్చారు. ఈ ట్యాబ్ మనకి 1 ఇయర్ వారంటీతో అయితే వస్తుంది. సో సామ్సంగ్ వారంటీ ఉంటుంది 1 ఇయర్. సో అలానే స్క్రీన్ గార్డ్స్ కూడా ఇచ్చారు ట్యాబ్కి. అవి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నేను ఇంకా అప్లై చేయలేదు. సో ట్యాబ్తో పాటు మొత్తం ఫుల్ కిట్ అయితే ఇచ్చారు. సో లాస్ట్ టైం స్క్రీన్ గార్డ్ ఇవ్వలేదు. సో ఈసారి అయితే స్క్రీన్ గార్డ్ మొత్తం అన్నీ ఇచ్చారు. సో అదొక మేజర్ పాయింట్. సో చూడొచ్చు, సో కంపెనీ నుంచి అయితే వెల్కమ్ దేర్ ఉంటుంది. సో మనకి స్కూల్లో సార్ కానీ సెటప్ చేసి ఇస్తారు మనకి, లైక్ 5 యాప్స్ ఆర్ 7 యాప్స్.
సో ఈ ట్యాబ్ అయితే డ్యూలింగోస్ యాప్ సపోర్ట్తో అయితే వస్తుంది. సో మనం అక్కడ లాంగ్వేజెస్ అయితే నేర్చుకోవచ్చు, లైక్ ఇంగ్లీష్, స్పానిష్ కానీ. సో అదొక మేజర్ పాయింట్. సో మన పార్ట్ ట్యాబ్లో అయితే ఓన్లీ ఇంకా 5 యాప్స్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి ఆన్ చేసి చూడొచ్చు. సో మనకి ఫ్లిప్చార్ట్, ఏపీ పాఠశాల, వైఫై మేనేజర్, ఏపీ డిక్షనరీ, బైజీస్ ఉన్నాయి. సో చూడొచ్చు. సో ఇప్పుడు వచ్చి ట్యాబ్ అయితే మనకి లైక్ 7 యాప్స్తో వస్తుంది. సో డ్యూలింగో కూడా యాడ్ చేశారు. సో అదైతే బాగా అనిపించింది నాకు. సో ఇంగ్లీష్ అయితే బాగా నేర్చుకోవచ్చు. సో ఆ యాప్ యూస్ చేసి అయితే. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనకి ఫుల్ సెటప్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. సో వెల్కమ్ నుంచి 7 యాప్స్ ఎలా చేయాలో ఈ ట్యాబ్లో. సో ఓల్డ్ ట్యాబ్లో అయితే చూపించను. సో న్యూ ట్యాబ్లో అయితే మీకు ఫుల్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. సో తప్పకుండా వీడియోని చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.